అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన దృక్పథం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఇంటికి అద్దెకు వచ్చినప్పటి నుంచి హాయిగా ఉంది రేణుకకు. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ఓ ఆదివారం నాడు అద్దె ఇంటి అన్వేషణలో తిరుగుతూ ఉంటే అదృష్టం కొద్దిగా ఇల్లు దొరికింది. వేరే ఊరికి ఆ ఇంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళుతూ, మా ఇంటి బాధ్యతను మీరు తీసుకుంటారంటే ఈ ఇల్లు మీకు అద్దెకిస్తామని అన్నారు. అది మహద్భాగ్యంగా అనిపించింది రేణుకకు. ఇల్లు 4 గదులదే అయినా ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ. అందులో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ కాలనీలోని ఆ ఒక్క ఇల్లే కాదు, దాదాపు అన్ని ఇళ్ళు అలానే ఉన్నాయి. పొల్యూషన్కి దూరంగా స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలో నివాసం ఉండటం కన్నా మంచి విషయం మరొకటి ఏముంటుంది అనుకుంది రేణుక ఆనందంగా. ఆ రోజు ఇంటావిడితో, మళ్ళీ మీరొచ్చాక అని అడిగింది సందేహంగా. బహుశా ఇక ఇంట్లో ఉండమేమో, అప్పటి సంగతి ఎలా ఉంటుందో చూద్దాంలేండి అంది ఆవిడ అదోలా నవ్వుతూ. నిజమే, ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు, ఇప్పుడైతే హ్యాపీగా ఉందాం అనుకుంది రేణుక. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి 1 రోజుల్లో ఆ ఇంట్లో దిగిపోయారు. భర్త ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంటి ఆవరణలోని చెట్లు మొక్కల మధ్య తిరుగుతూ వాటికి నీళ్లు పోయటం, ఎండిరాలిన ఆకులను, కలుపు మొక్కలను ఏరివేయటం, ఆ మొక్కలకు పూసిన పూలను, తీగలకు కాసిన కాయలను, చెట్లకు కాసిన పండ్లను ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తూ ఆనందించటం రేణుకకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. సాయంత్రాలు అంతే, వాటి మధ్య చల్లగా హాయిగా గడిచిపోతూ ఉంటాయి. ఆ రోజు అలానే బంతి, చేమంతి, గోరింట మొక్కల మధ్య కుర్చీ వేసుకుని కూర్చొని మ్యాగజైన్ పేజీలు తిరిగేస్తుంది రేణుక. రేణుక గారు, ఏం చేస్తున్నారు అంటూ గోడ మీద నుంచి పిలిచింది పక్కింటి జయంతి. ఆవిడ ఈ మధ్యనే పరిచయం అయింది. చక్కగా నవ్వుతూ పలకరిస్తుంది. ఓ, మీరా జయంతి గారు, అటు తిరిగి ఇంటికి రాకూడదు అంది రేణుక. ఇక్కడ నుంచొని మాట్లాడితే ఇంటికి ఎవరన్నా వచ్చినా ఫోన్ మోగినా తెలుస్తుంది. కాలక్షేపానికి కాలక్షేపమూ అవుతుంది. మా చెట్టుకు జామకాయలు కాశాయి, మీకిద్దామని పిలిచాను. బుట్టలో పచ్చని జామ పండ్లు 6 పెట్టి రేణుకు అందిస్తూ అంది జయంతి. పోయిన వారం కూడా ఇచ్చారు కదా, మీ చెట్టు జామ పండ్లు భలే తీయగా ఉన్నాయి జయంతి గారు. అంతటి రుచికరమైన జామ పండ్లను నేనెప్పుడూ తినలేదు అంటూ ఆమెతో మాట్లాడుతూనే ఆ జామ పండ్లను అరుగు మీద పెట్టి ఆ ఖాళీ బుట్ట నిండా చకచకా కనకాంబరాలు కోసి ఆమెకు అందిస్తూ, మీరు రోజు పూజ చేస్తారు కదా, పూజకు ఈ పూలుంచండి అంది రేణుక. మొన్న ఎర్రటి 100 వరహాల పూలు ఇచ్చారు మీరు. అవి పెట్టగానే మా దేవుడి మందిరం ఎంత కలకల్లాడిపోయిందనుకున్నారు. మా ఇంట్లో మందార పూల చెట్టు ఉంది కానీ 100 వరహాలు లేదు. ఈసారి నర్సరీ నుంచి ఆ మొక్క తెచ్చి వెయ్యాలి అంది జయంతి. కరివేపాకు ఇమ్మంటారా అని అడిగింది రేణుక. మొన్న మీరు ఇచ్చింది ఇంకా ఉందండి అంది జయంతి. కాకరకాయలు తీగకు చాలా ఉన్నాయి, రేపు కోసిస్తాను. మాకు మీకు కూడా సరిపోతాయి. మా పందిరికి దొండకాయలు తెగ కాస్తున్నాయి. అవి కోద్దామని ఇటు పెరట్లోకొచ్చి ముందుగా జామకాయలు కోశాను. ఇక్కడికొచ్చాక నాకు చాలా హాయిగా అనిపిస్తోందండి. ఇరుగు పొరుగుతో ఇలా మాట్లాడటం, ఇంట్లో కాసిన పూలు, కూరలు, పండ్లు ఇలా ఇచ్చిపుచ్చుకోవటం నిజంగా చాలా మంచి ఫీల్ ఇస్తోంది అంది రేణుక ఆనందంగా. మీరొచ్చాక నాకు హాయిగా ఉందండి. ఇంతకు ముందున్న ఈ ఇంటావిడ ఎప్పుడూ తలుపులేసుకొని ఇంట్లో కూర్చొని ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎప్పుడైనా కనిపిస్తే నా అంతటి నేనే పలకరించినా ముభావంగా అడిగిన దానికి సమాధానం ఇచ్చి ఊరుకునేది. రెండో మాట ఉండేది కాదు అంది జయంతి ఆవిడ్ని విమర్శిస్తూ. అందరూ ఒకలా ఉండరు కదండి, ఎవరి స్వభావం వారిది అంది రేణుక. అంతేకాదండి, మహా పిసినారి, పిల్లికి బిచ్చం పెట్టదంటారే అలా. చెట్టుకు కాసిన కాయ, పండ్లు, కరివేపాకు కూడా మార్కెట్ అబ్బాయిని పిలిచి అమ్మేసేది. ఇరుగు పొరుగుకు ఈ కాలనీ వాళ్ళకి ఏనాడు ఓ పండు ఫలము చేతిలో పెట్టగా నేను చూడలేదు. మనుషులలా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. మనం చచ్చిపోయాక మన వెంట వచ్చేది మనం దానం చేసిన వస్తువు తాలూకు పుణ్యమే గాని ఆస్తిపాస్తులు, డబ్బులు కాదు కదా. పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. అలాగే ఈ లోకంలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టే పరలోకంలో మనకు స్వర్గప్రాప్తి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అంది జయంతి పూర్తి విశ్వాసంతో. ఆమె మాటలను శ్రద్ధగా వింటూ అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది రేణుక. తను అన్న మాటలను గురించి మెచ్చుకోలు,
తన మంచితనం పట్ల ఆరాధనాభావం ఇవేమీ లేకుండా బెల్లం కొట్టిన రాయిలా రేణుక అలానే ఉండిపోవటంతో నిరాశతో ఇంకొస్తాను అంటూ అటుపక్కన గోడకు ఆనుకొని ఉన్న అరుగు దిగి వెళ్ళిపోయింది జయంతి. రేణుక గారు, గుడికెళ్తున్నాను, వస్తారా? గుమ్మ ముందు నిలుచుని అడిగింది జయంతి. ఆమె చేతిలోని పూల సజ్జలో పూలు, పండ్లు, కొబ్బరికాయ ఉన్నాయి. కొత్తగా కాలనీకొచ్చిన రేణుకకు ఏవి ఎక్కడున్నాయో చూపించడం కోసం రోజు తన వెంట బయటకు తీసుకెళ్తూ ఉంటుంది జయంతి. రండి జయంతి గారు, లోపలికి రండి, ఒక్క 5 నిమిషాల్లో తయారై వస్తాను అంటూ చకచకా చీర మార్చుకుని వచ్చింది రేణుక. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. రేణుక కొబ్బరికాయ కొట్టింది. ఇద్దరూ బయటకొచ్చి అక్కడే ఉన్న మండపం మెట్టు మీద కూర్చున్నారు. అవి ఇవి కబుర్లు కలబోసుకున్నారు. రేణుక వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనరు ప్రస్తావన మళ్లీ జయంతి నోటి వెంట రావటంతో ఈసారి తన నోరు విప్పవలసి వచ్చింది రేణుకకు. మా ఓనర్ రాజేశ్వరి గారు చాలా మంచి మనిషట జయంతి గారు. ఎక్కువగా మాట్లాడకపోవటం, తనలో తాను అన్నట్టుగా ఉండటం ఆమె స్వభావాలే గాని అహంకారం కాదుట. సొంత ఇల్లంటూ ఒకటి అప్పో సప్పో చేసి అమర్చుకున్నారు గాని వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండేది కాదుట. పిల్లల చదువులు, పెద్దవాళ్ల బాధ్యతలు, రోగాలు, రొస్టులు, వీటితో కూడబెట్టుకున్న కొంచెం డబ్బులు అయిపోవటమే కాక అప్పుల పాలు కూడా అయ్యారట. అందుకే ఆవిడ బొమ్మలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేసి షాపులకు అమ్మకానికి పంపించేదట. ఇల్లు గడవటం కష్టమయ్యేసరికి ఇంట్లో పూసిన పూలు, కాసిన కాయలు కూడా మార్కెట్కి అమ్మేసేదట. తనకు మాలిన ధర్మం అన్నట్టు ఆమెకే లేనిది ఆమె ఇతరులకు ఏం పెడుతుంది? తనకు ఉన్నంతలోనే పెట్టే తృణమో ఫనమో అవి పైకి కనిపించేటంతటివి కాదుగా. అయినా ఎంత చెట్టుకంత గాలి అన్నట్టు ఎవరి జీవితావసరాలను బట్టి వాళ్ళు నడుచుకోక తప్పదు కదా. పరిస్థితులు ఒక్కోసారి మనం ఇలా చెయ్యొద్దు అనుకున్న పనులను కూడా మనతోనే చేయిస్తాయి. సిటీలో ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయనే వాళ్ళు వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారట. అంది రేణుక తనకు తెలిసిన విషయాలను చెబుతూ. ఇన్నేళ్ల పక్కపక్కనే ఉన్నా తనకు ఆ విషయాలేవి తెలియకపోవటం, నిన్నగాక మొన్నొచ్చిన రేణుక టపటపా చెప్పేయటం ఆశ్చర్యం కలిగించింది జయంతికి. మరీ అంత ఇంటి గుట్టయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇరుగు పొరుగుకైనా కష్టం నష్టం చెప్పుకుంటే ఎవరు మాత్రం కాస్తంత సహాయం చేయరు? జయంతి, ఈరోజు నాకు ఈ డబ్బు అవసరం వచ్చింది అంటే నేను మాత్రం ఇవ్వకుండా ఉంటానా? సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు కూడా ఈ అవకాశం ఇవ్వకుంటే ఎలా? అంది జయంతి బాధపడిపోతూ. ఇంక వెళ్దామా అంటూ లేచింది రేణుక. జయంతి తన వెంట తెచ్చుకున్న రూపాయి బిళ్లలు చిన్న మూట విప్పి దారి పొడిగిన మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్ల బొచ్చులో ఒక్కొక్క రూపాయి బిళ్ళ వేస్తూ వెళ్ళింది. ఆ సమయంలో ఆ బిచ్చగాళ్ల దీనస్థితి పట్ల జాలి, తను దానం చేసి వాళ్లకు సహాయపడగలుగుతున్నానన్న గర్వం ఆమె ముఖంలో ఒకేసారి తొణికిసలాడాయి. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. దాన ధర్మాలు చేసిన రోజు ఆ రోజంతా ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను అంది జయంతి గుండెల మీద చెయ్యి వేసుకుని, ఆ విధంగా తన ఆనందాన్ని తెలియజేస్తూ. జయంతి గారు, మీరు ఏమి అనుకోనంటే మీ మాటల్లో ఒక చిన్న కరెక్షన్ చేస్తాను అంది రేణుక. ఏంటది? అంది ఆశ్చర్యపోతూ జయంతి. మీరు ఇతరులకు చేసే సహాయాన్ని దానమో ధర్మమో అనుకోకుండా మీ బాధ్యత అనుకొని చేయండి. మన సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు, తిండికి బట్టకు కరువైన బీదస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవటం, కనీస అవసరాలు తీర్చటం మన సామాజిక బాధ్యత అవుతుంది. అలా అనుకోవటం వల్ల అవతలి వాళ్ళని తక్కువ చేసినట్టుగా ఉండదు, మనల్ని మనం ఎక్కువ చేసుకుని పొగుడుకున్నట్టు కూడా ఉండదు. ఆ దాన ప్రదానాలనేవి సంఘజీవి అయిన ప్రతి మనిషి ఆచరించే నిత్యకృత్యాలేనండి. ఇంతవరకు అలాంటి ఆలోచన ఎప్పుడు ఆమె మనసు వాకిలి వరకు కూడా రాకపోవటంతో కళ్ళు విప్పార్చుకుని చెవులు సారించుకుని ఆ మాటలను అలానే వింటూ ఉండిపోయింది జయంతి. ఏదైనా మనం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది జయంతి గారు. అసలు ఇది నేను నీకిస్తే నువ్వు నాకేమిస్తావు అని ఆశించటంలోనే స్వార్థం దాగి ఉండటం వల్ల సరైన కోణంలో మన ఆలోచనలు సాగటం లేదు. బతుకున్నప్పుడు దానం ధర్మం చేస్తే చనిపోయాక నాకు స్వర్గం దొరుకుతుంది అని ఆశించటం కూడా. అలా కాకుండా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ బాధ్యతగా ఒకరికి సహాయం చేసి చూడండి. అప్పుడు ప్రతిఫలాపేక్ష, అహంకారం ఇవి ఏవి మనకు దరిచేరవు. మీ ఇంట్లో ఉన్న జామ చెట్టు మీకు రోజు తియ్యని ఫలాల్ని ఏం ఆశించి మీకిస్తోందో చెప్పండి. అలాగే కూరలు, కాయలు, పూలు ఇవన్నీ జీవులకు ఆహారాన్ని ఇవ్వటం తమ బాధ్యతగా భావించి పొయ్యటం, కాయటం అనే తమ పనులను ఒక కర్తవ్యంగా చేస్తున్నాయి. ఆలోచన జ్ఞానం లేని ప్రకృతిలోనే అంతటి కర్తవ్య నిర్వహణ
నిస్వార్థ సేవ ఉంటే బుద్ధిజీవులమైన మనలో ఇంకెంతుండాలి? కానీ ఉండదు. అందుకే ప్రకృతి గురువై అన్నీ మనకు నేర్పిస్తుంది. ఇలా మాట్లాడినందుకు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని మాత్రం అనుకోకండి. ప్లీజ్, మానవ నైజం చెప్పాను అంతే అంది రేణుక ఒక్కొక్క మాట ఆచితూచి మాట్లాడుతూ. అయినా అలా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు విడమర్చి చెప్పాక జయంతి ఆలోచన విధానం ఇంకా మారకుండా ఎలా ఉంటుంది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.